అరే మాయా, వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చిందిరా, ట్రైన్లో సర్టిఫికెట్ పోయాట, దొరికితే నెంబర్కి మెసేజ్ చేయండి అనేసి. ఓహో అలాగా, అయితే మన అన్ని గ్రూప్లో కూడా షేర్ చెయ్యు, అలాగే నువ్వు కూడా స్టేటస్ పెట్టు. అన్నా దయచేసి అలా చేయకండి అన్నా. ఏ అన్నా, మేము చేస్తున్నది మంచి పనే కదా. అన్నా మనం చేస్తున్న మంచి పని కూడా ఒక్కొక్కసారి చెడుకి సహకరిస్తుంది అన్న. అవునా, అదేలా? ఈ మధ్యకాలంలో కాంప్లెక్స్లోని రైల్వే స్టేషన్లోని సర్టిఫికేట్లు పోయని ఫేక్ మెసేజ్లు పెడుతున్నారన్న. అలాంటి మెసేజ్లు గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం వల్ల 100లో 1% అయినా సరే ఈ మెసేజ్లు చూసి ఆ ఫోన్ కాల్కి ఫోన్ చేయడం మెసేజ్ చేయడం చేస్తాండ్రన్న. అలాంటప్పుడే సైబర్ నేరగాళ్ళు వాళ్ళ పనితాన్ని మొదలు పెడుతున్నారన్న. అవునా, అదేలా మాయా? ఎవరైతే సాయం చేద్దామనే ఉద్దేశంతో ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారో సైబర్ నేరగాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్కి ఒక లింక్ పంపిస్తారన్న. వీళ్ళకి తెలియక లింక్ ఓపెన్ చేస్తారు. సైబర్ నేరగాళ్ళు వెంటనే ఎలక్ట్ అయ్యి వీళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం కాజేసేస్తారు. మరి నిజంగా సర్టిఫికేట్లు పోయిన పరిస్థితి ఏంటి? నిజంగా సర్టిఫికేట్లు పోయి ఎవరికైనా దొరికినట్లయితే సర్టిఫికేట్ల మీద ఉన్న అడ్రస్కి ఇన్ఫామ్ చేయడమో లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరుగుతుంది కదా. ఓకే అన్న, క్లారిటీగా అర్థమైంది. దయచేసి మీకు కూడా చెప్తున్నాను, ఇలాంటి ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయకండి, సైబర్ నేరగాళ్ళ చేతిలో చిక్కుకోకండి.